చూడండి చూడండి. నువ్వే చూడు దుర్గమ్మ. ఇదేంటే 3 దీపాలు ఆరిపోయి ఉన్నాయి, ఒకటే వెలుగుతోంది. ఏ కుండ ఎవరిది? నాదే. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేశారా? కాదు, తనొక్కడే చేశాడు. నా దీపం వెలుగుతుంటే నేను చేశానంటావేంటి? వెదవ వేషాలు వేయకు. నీ అతి తెలివే నిన్ను పట్టించిందిరా రాస్కల్. అసలు నేను ఏ కుండలో దీపాలు వెలిగించలేదు. కానీ నీ భయం నిన్ను ఎక్కడ పట్టిస్తుందో ఏమోనని దీపం ఆరింది అనుకుని వెలిగించుకొని వచ్చావు. వాళ్ళ నిజాయితీ, అమ్మవారి మీద నమ్మకం వీళ్ళెవరికి అనుమానం రాకుండా చేసింది. అసలు కుండలో ఏముందో అని కూడా వాళ్ళకి తెలియదు. ఒలికి పడ్డావు, దొరికిపోయావు. ఇదంతా మోసం. ఎవరిది మోసం? దొంగ పెదవ. చెప్పరా, నిజం చెప్పరా, చెప్తావా లేదా? చెప్పు. మా అల్లుడు పోలీసురా, చచ్చిపోతావు. నిజం చెప్పు. చెప్పరా, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నేనే దొంగతనం చేశానయ్యా. కొట్టదయ్యా. కొట్టదయ్యా. అయ్యా అయ్యా. అసలు నీకు వీడి మీద అనుమానం ఎందుకు వచ్చింది తులసి? మావయ్య, ఆ వీడియో చూడగానే అందులో ఉన్నది పూజారి గారు కాదు అని నాకు డౌట్ వచ్చింది. ఎలా? అదే ఆదిత్య, మొహం కనిపించలేదు. అయినా వీడికి వీడియో తీయాల్సిన అవసరం ఏంటి? అరిచి పట్టుకోవాలి గాని. అంటే ఇది వీడి ప్లాన్ అని నాకు అర్థమైపోయింది. పైగా ఆ వీడియోలో ఉన్న పూజారికి జంజమే లేదు. నీ ఫోన్ ఇవ్వు. ఇదిగోమా. శభాష్ తులసి. చూసావా అన్నయ్య, అది తులసి తెలివంటే. పోలీస్ ఫ్యామిలీ మనిషి కదా. వీడి మాటలు నమ్మి మిమ్మల్ని అవమానించాను పత్రు గారు, నన్ను క్షమించండి. పర్వాలేదండి. బావగారు, ఇప్పుడు పిలవండి పోలీసుల్ని. వాళ్ళని పిలిచేలోపు మనమే వీడి తోలు తీద్దాం. అమ్మమ్మమ్మ, ఆగండమ్మా. తప్పైపోయిందని ఒప్పుకున్నాను కదమ్మా. నన్ను క్షమించండమ్మా, వదిలేయండమ్మా. డబ్బు కక్కుతుపడి ఈ పాడు పని చేశాను. జన్మలో మళ్ళీ ఇలాంటి పాడు పని చేయను. అయ్యా, నన్ను కొట్టకండి. అయ్యా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అయ్యా. అమ్మా 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 అమ్మా, మీరన్నా చెప్పడమ్మా, లేకపోతే వాళ్ళు కొట్టి చంపేస్తారు. వదలండి, వదలండి, వదిలేయండి.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అదే మనిషిలో మార్పు తెస్తుంది. ఇతను పాపం చేశాడు, అమ్మవారే తగిన శిక్ష వేస్తుంది. ఇతన్ని చంపి మీరెందుకు పాపం మూట కట్టుకుంటారు? చూసారా తులసిని? పాపాత్ముణ్ణైనా పోనీలే అని జాలి చూపిస్తుంది. తులసి వదిలేమంది కాబట్టి బతికిపోయా. ముందు వెళ్ళి అమ్మవారి నగలు తీసుకురా. అలాగే అయ్యా. పూజారి గారు, తీసుకోండి, అమ్మవారిని అలంకరించండి. అమ్మా, అమ్మవారి అలంకరణ పూర్తయింది. అందరూ దర్శనానికి రావచ్చు. పదండి. తల్లి, నాకివాళ నువ్వు పునర్జన్మనిచ్చావు. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాణ్ణో. పునర్జన్మ తర్వాత ఇదే తొలి పూజ అవుతుంది. పంతులు గారు, మా అమ్మ వాళ్ళతో మా మావయ్య వాళ్ళతో పూజ చేయించండి. సంతోషంగా చేస్తానమ్మా. కూర్చోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపదామి యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం గణపత్యాం హస్తినాథ ప్రబోధినీం యం దేవీముపయే శ్రీర్మాదేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్థాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాన్ వపాసాం యశసా చలంతీం శ్రియం లోకే దేవజుష్కాముదారాం తాం తద్మనేమీం శరణమహం ప్రపద్యే మే లక్ష్మీ మే స్థితాం త్వాం ప్రణే ఆదిత్యవర్ణే తమసో వ్యాసో వనస్పతిస్థో క్షోధంవః తస్య ఫలాని తమసా నిదంతమాయాం తరయాశ్చ వాక్యా అలక్ష్మీః ఉపైతమాం దేవసతః కీర్తిస్మయనా సహ ప్రాదుర్భూతో స్వరాశ్రేస్మి కీర్తిమత్యం దదాతు మే శుద్ధివాసానరాం యోస్తానలక్ష్మీ నాశయాన్యాం భూతిమ సమృద్ధిం చ సర్వాన్ దేవారాం విరాగశ్చాం యుక్తిపుష్టాంతరీష్ణి ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రీయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాప్రసాదికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో యస్యాం హిరణ్యం ఇందేయం దావిశ్వం పురుషానహం అశ్వపూర్వాం బృహస్పత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీముపయే శ్రీర్మాదేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్థాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం వపాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్కాముదారాం తాస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇప్పుడేమంటావు దుర్గమ్మ? అన్నా చెల్లెళ్ళు వస్తే శుభం జరిగిందా అశుభం జరిగిందా? తులసి, ఇప్పుడు అవసరమా? అది కాదురా ఆదిత్య. అంతా మంచి జరిగింది కదా, వదిలేసి. వదిలేయమ్మా, అంతా శుభంగానే జరిగింది కదా. ఆగండి. గుళ్ళో అమ్మవారి అర్చన అయిపోయింది కదా, ఇప్పుడు గాజులమ్మవారి దర్శనం చేసుకుందాం. గాజులమ్మవారా? చెమ్మకు చెల్లా. అవును, గాజులమ్మవారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకమైన మహిముంది. అమ్మవారి ముందు ఒక త్రిశూలం ఉంటుంది. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఆ అమ్మవారి త్రిశూలానికి 3 గాజులు వేస్తారు.
3 గాజుల్లో ఏ ఒక్క గాజు త్రిశూలంలో పడినా వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం. అవును, కొత్తగా పెళ్లైన జంటలు, ఎంతో కాలంగా పిల్లలు లేని వాళ్ళు గాజులమ్మ వారి దగ్గరకొచ్చి గాజులు వేసి పరీక్షించుకుంటారు. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ అవసరమా? మనకు అవసరం ఏంటి? మనకు అవసరం లేదు. పదండి ఇంటికి వెళ్దాం. అవసరం అంటావేంట్రా? అమ్మవారి ముందు పరీక్షించుకుంటే తప్పే ఉంది. మహిమగల దేవత అంటున్నారుగా. ఒకసారి వెళ్లి గాజులేస్తే ఏమవుతుంది? తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అవునాదిత్య, ఒకసారి వెళ్దాం. అమ్మవారు కరుణిస్తే మీరిద్దరు తొందరగా తల్లిదండ్రులవుతారు. అమ్మవారి దర్శనానికి రాను కాదు అని అనకూడదు ఆదిత్య. అల్లుడు, గాజులమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి గాజులు వేసి వాళ్ళ అనుమానాలను తీర్చుకొని పిల్లలు పుడతారనే సంతోషాన్ని మూటగట్టుకుని వెళ్తారు. అలాంటిది మా ఊరికి ఈ గుడికి వచ్చి పక్కనే ఉన్న గాజులమ్మవారి గుడికి వెళదామంటే ఎందుకు అవసరం అంటావేంటి? పదండి పదండి, గాజులమ్మవారి గుడికి వెళ్దాం. ఇప్పుడు నిజం బయటపడుతుంది. అవును బాబా, ఒక్కసారి వెళ్ళి గాజులేస్తే పోలే. నువ్వేసుకోవే, నువ్వేసుకో. నేను అలాగో కడుపుతో ఉన్నాను కనుక మాంతానా? నీకు పెళ్ళై సంవత్సరం కావస్తుంది, ఇంకా పిల్లలు కలగలేదు. వెంకటలక్ష్మి, అయినా గాజులేయాల్సిన అవసరం వాడికేమొచ్చిందే? పిల్లలు పుడతారో లేదో తెలిసిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు వెంకటలక్ష్మి? అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయేంటో. ఎందుకంటే బావతో పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆగింది? జీవితకాలం ఒంటరిగానే గొడ్రాలనిపించుకుంటూ బతకాలి. నీతో పెళ్ళాగిపోయిన చర్చ ఇదంతా ఇప్పుడు అవసరమా? అయినా అది అబద్ధం డాక్టర్ అప్పుడే చెప్పారు కదా. అవన్నీ కాదు బావా, ఆ రోజు డాక్టర్ చెప్పింది నిజమో అబద్ధమో ఇప్పుడు అమ్మవారి ముందు గాజులు వేస్తే తెలిసిపోతుంది కదా. రేయ్, నీకేమైనా భయమా? లేదు కదా, పదా. ఏం లేదు నాన్న, నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేవు. నమ్మకం లేదు అంటావేంట ఆదిత్య? అమ్మవారి గురించి అలా మాట్లాడకూడదు. ఇంతమంది చెప్తున్నప్పుడు కాదు అనటం ఎందుకు చెప్పు? ఒకసారి వెళ్ళొస్తే సరిపోతుంది కదా. అల్లుడు, ఇంకేం ఆలోచించుకో, పద వెళ్దాం. పదండి వెళ్దాం. ఈ గాజులు తెస్తాను, మీరు వెళ్ళండి. రారా. పదండి.
గాజులు ఇవ్వండి. తప్పండి బావా. ఇదిగో బావ గాజులు వెయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? గాజులు వెయ్యి. వెయ్యాలుడు. ఈ గాజు కూడా త్రిశూలంలో పడకుండా ఉంటే బాగుండు. ఏం కాదులేరా, వెయ్యి. బావా ఆలస్యం ఎందుకు బావా? మూడో గాజు కూడా వెయ్యి. వెయ్యిరా. వెయ్యి బావా. అసలు నీకు బుద్ధుందా? ఏంటి కొడతా? లేకపోతే ఏంటే? మొగుడు పళ్ళాల మేమేం చూసుకుంటాం కదా, మధ్యలో నీ ఆతృత ఏంటి? తులసి ఊరుకోమ్మా, గుళ్ళో గొడవ ఎందుకు? లేకపోతే ఏంటి మావయ్య? గాజులు వేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటుంటే దీని పెత్తనం ఏంటి? గాజు కింద పడిపోతే మాకెంత అపశకునం. అందరూ ఏమనుకుంటారు? సర్లేమ్మా, గాజు పడింది అమ్మవారి కాళ్ళ దగ్గరే కదా, వదిలే. గాజు కింద పడినంత మాత్రాన ఇలా అందరి ముందు కొడతావా? ఇంకో 3 గాజులు కొనుక్కునేస్తే సరిపోతుంది కదా. తప్పమ్మా, ఒకసారి గాజులు కింద పడి పగిలిపోతే మళ్ళీ వేయకూడదు. ఎవరైనా గాజులు ఒకసారే కొనాలి, మళ్ళీ మళ్ళీ వేయకూడదు. అయినా అమ్మవారి సమక్షంలో పడిపోయింది కదా, ఇక అది అమ్మవారికే చెందినట్టు.